గమనించిన మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టాయి. సులువుగా, కష్టంగా కాదు, భారంగా కాదు, సులువుగా చిక్కులు పెడతాయి అనమాట. భార్యకి భర్తకి చిక్కులు పెడతాయి. అర్థమవుతుందా? కుటుంబం ఉంటే కుటుంబంలో చిక్కులు పెడతాయి. అర్థమవుతుందా? సేవకులు అనుకోండి, సేవకుల మధ్య చిక్కులు పెడతారు సులువుగా. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళనా? ఇప్పుడు వాటినేమో విడిచిపెట్టాలి నీవు అనుకుంటా ఉంటే అవేం చేస్తాయి? నిన్ను పొరపాటున కూడా వదిలిపోవాయి. నువ్వేమో విడిచిపెట్టాలనుకుంటా ఉంటావా? అవేమో నీకేం చేస్తుంటాయి? చెప్పండి, ఫోన్ చేసి ఎక్కడున్నావు? అంతేలే, నేను గుర్తురానా నీకో? నేను ఎందుకు గుర్తు వస్తాలే అంటది అది. అర్థమవుతుందా? ఎవరు నువ్వు? నిన్ను వదిలిపెట్టేశాను కదా, నిన్ను విడిచిపెట్టేశాను కదా అని అన్నా. నువ్వు వదిలిపెడితే నేను వదిలించుకుంటానా? చెప్పండి. నువ్వు వదిలిపెట్టేంత మాత్రం నేను వదిలిపోతానా అంటది అది. ఆ పాపం అంటది, సులువుగా చిక్కులు పెడుతుంది. నువ్వు ఎంత వదిలించుకోవాలనుకున్నా అది వదలడంలే. అర్థమవుతుందా? అది నువ్వు విడిచిపెట్టలేకపోతావు. విడిచిపెట్టాలని ఆశ నీకుంది, అది విడిచిపెట్టలేకపోతావు. అది నీవు విడిచిపెట్టినా అది నువ్వు విడిచిపెట్టడంలే. ఇంకా మీకు చూపిస్తాను చూడండి, వాక్యంలో చూడండి. లూకా సువార్తమానం 4వ అధ్యాయం 13వ వచనం. అపవాది ముగించి ఎంతకాలం? యేసయ్యనే ఎంతకాలం అంట? అంటే మళ్ళా చెప్పండి. ఇప్పుడు మీ జీవితంలో కొంతకాలం పళ్ళు పట్ట కురుకుతో చేతులు బెగబట్టి, ఏమండి, ప్రాణమంతా బెగబట్టుకొని ఇక వెళ్ళకూడదు, ఆ ఇంటికి ఇక వెళ్ళకూడదు, మాట్లాడకూడదు, ఇక చేయకూడదు అని అంటావు. ఎంతకాలం? నోరు తెరవండి. కొంతకాలం విడిచిపెడతాడు, తర్వాత వాడు మళ్ళీ ఎంటర్ అవుతాడు. వాడు నువ్వు వదిలిపెట్టినా ఆడు వదిలిపెట్టడం. అర్థమవుతుందా? అలాంటి పరిస్థితులు ప్రియమైన వాళ్ళరా ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితంలో గూడు కట్టుకుని ఉన్నాం. మనం గమనించగలుగుతూనే ఉన్నాం. కొంతమంది ఏమో బహిరంగంగా తెలుస్తూ ఉన్నాయి, కొంతమందికి ఏమో చెప్పండి అంతరంగంగా లోపల మదన పడిపోయే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు నాకు విడుదల, ఎప్పుడు నేను విడిపించుకునేది. నువ్వు విడిపించుకోలేవు బాబు, నీ వల్ల కాదు బాబు. ఎంటర్ అవడమే కానీ తర్వాత వచ్చేది నీ చేత కాదు. ఐగుప్తులోనికి ఎంటర్ అయ్యారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అంత ఆహారం కోసమని ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన వాళ్ళు 430 సంవత్సరాలు బానిసలుగా మారిపోయారు. వాళ్ళకి విడుదల కలగలా. ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఎన్ని ఆలోచనలు చేశారు, ఎంతమంది సలహాలు తీసుకుని ఉంటారు. విడుదల పొందలేకపోయారు ప్రియమైన వాళ్ళరా. అదేవిధంగా ఈ రోజున వాడు పిలవని పేరెంటంగా ఉండి ఒక్కొక్కరిని ఇవ్వండి. కొంతమందినేమో తెలిసిన వాటికి, కొంతమందినేమో తెలియని వాటికి, కొంతమంది ఏమో తెలిసి బానిసలుగా మారిపోతున్నారు, విడుదల పొందలేకపోతే. కొంతమంది ఏమో తెలియకుండానే చిక్కుకుంటా ఉన్నారు. అర్థమవుతా? నేను చిక్కుకుంటాను అని తెలీదు. వేటగాడు నాకు ఉరి వేస్తా ఉన్నాడు, ఈ ఊరిలో నేను చిక్కుకున్నాను అని తెలీదు. అర్థమవుతుందా? అయితే ఆ రోజున బోయాజు వాణ్ణి జయించినట్లుగా, హల్లెలూయా, రూతుకు విడుదల కలుగు చేసినట్లుగా నా యేసయ్య ఈ లోకములో మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, పగలు ప్రార్థన చేశాడు, రాత్రి ప్రార్థన చేశాడు, ఉదయం ప్రార్థన చేశాడు, మధ్యాహ్నం ప్రార్థన చేశాడు, రాత్రి ప్రార్థన చేశాడు, అర్ధరాత్రి ప్రార్థన చేశాడు, వేకుజోన ప్రార్థన చేశాడు. ఆ తర్వాత వాడిని ఏం చేశాడంటే జయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దుష్టుని జయించాడు. అర్థమవుతుందా? ఆయన జయించి జయవీరుడిగా ఉన్నాడు కనుక నీవు కూడా నీ వ్యక్తిగత జీవితంలో నిజంగా నాకు ఒక గొప్ప విడుదల కలగాలి అనే ఆ మనస్తత్వం నీకు ఉంటే, నిజంగా ఈ బానిస బ్రతుకుల నుంచి ఒక గొప్ప విడుదల కలగాలనే ఆలోచన నీకు ఉంటే, నీవు కూడా
ఆయన దగ్గరికి వచ్చి పాదాలు పట్టుకొని, ప్రభువా నువ్వు నా సమీప బంధువుడు కదా, నాకు ఒక గొప్ప విడుదల కలుగు చేయవా అని నువ్వు అడిగితే, ఆశతో నువ్వు అడిగితే నా దేవుడు గొప్ప విడుదల కలుగు చేయును గాక. హల్లెలూయా. ప్రియ యవ్వనస్తురా, నీకు గొప్ప విడుదల కలుగు చేయును గాక. ప్రియ తల్లులారా, తండ్రులారా, ఒక్కొక్కరు గొప్ప విడుదల కలుగు చేయును గాక. ఏ విషయంలో విడుదల పొందలేని ఏమంటే బానిస బ్రతుకు నువ్వు బ్రతుకుతూ ఉన్నావో అందులోనే నా యేసయ్య ఒక గొప్ప విడుదల కలుగు చేయును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నా నీ వ్యక్తిగత జీవితం అనుభవాన్ని ఒకసారి గుర్తెరగలగాలి. ప్రియమైన అన్నారా, ప్రక్క మందిరానికి వస్తూనే ఉన్నావు, ప్రక్క వాక్యం వింటూనే ఉన్నావు, ప్రక్క ప్రియమైన వాళ్ళరా ఏమండి తెలిసి కొంతమంది విడుదల విడుదల పొందలేని బానిస బ్రతుకులోకి వెళ్ళిపోతూ ఉన్నారు. తెలియకుండా చిక్కుకుని ఏమండి విడుదల పొందలిస్తున్నకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నా యేసయ్య మనకు సమీప బంధువుడు కనుక ఈ లోకానికి వచ్చి రక్తబొట్టును కార్చి ఏమండి మన కొరకే ఆయన ప్రాణత్యాగం చేశాడు కనుక నిశ్చయముగా నా యేసయ్య విడుదల కలుగు చేయును గాక. హల్లెలూయా. బైబిల్లో ఉంది కదా, నిజముగా మొర్రపెట్టే వారికి ఆయన ఎక్కడుంటాడంట? మొర్రపెట్టేవాళ్ళు ఉంటారు, నిజముగా ఆశపడేవాళ్ళు ఉంటారు, నిజముగా ఆశపడేవాళ్ళు ఉంటారు, కోరుకునేవాళ్ళు ఉంటారు, నిజంగా కోరుకునేవాళ్ళు కూడా ఉంటారు. జరిగితే జరుగుద్ది, జరగకపోతే జరగపని అనేవాళ్ళు కూడా ఉంటారు. అది కాదు అవసరమైంది. నిజంగా నువ్వు కోరుకోగలిగితే, నిజంగా నువ్వు ఆశపడగలిగితే, నాకు గొప్ప విడుదల కావాలి ప్రభా అని కలుకోగలిగితే ఆయన మనకు సమీప బంధువుడు కనుక నిశ్చయంగా గొప్ప విడుదల కలుగు చేయును గాక. దుష్టునిలో నుంచి విడుదల కలుగు చేయును గాక. లోకములో నుంచి ఒక గొప్ప విడుదల కలుగు చేయును గాక. హల్లెలూయా. ఆ సులువుగా చిక్కులు పెట్టి ఆ పాపములన్నిటిలో నుంచి ఒక గొప్ప విడుదల కలుగు చేయును గాక. హల్లెలూయా. 3వ మాట చెప్తాను చూడండి. ఆ వచనం చదవండి. రూతు పుస్తకం 3వ అధ్యాయం 9వ వచనం. అందరు చదవచ్చు కదా. అతడు నీవెవరవని అడుగగా, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువుడు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పయ్యా, నీ కొంగు కప్పయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దాసురాలి మీద నీ కొంగు కప్పు అని అడిగింది ప్రియమైన వాళ్ళరా, చెప్పుకున్నది. అందుకని ఆయన అంటాడు, నీవు చెప్పినదంతయు నేను నీకు చేస్తా, నువ్వు చెప్పినంతయు నీకు చేస్తా. హల్లెలూయా. ఆ కాలపు ఆచారం ప్రకారం కొంగు కప్పడం అని అంటే ఆమెకి ఒక గొప్ప కాపుదల దయచేయడం మాత్రమే కాకుండా ఆమె వివాహం చేసుకోవడం అనే అర్థాన్ని చూపిస్తుంది. కొంగు కప్పడం అనేది వివాహం చేసుకోవడం అనే అర్థం చూపిస్తుంది ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు ఆయన చేశాడా లేదని చూస్తే రూతు పుస్తకం 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. బోయాజు చాలు రూతును ఏం చేసుకున్నాడంట? ఆమె అడిగింది ఏంటి? కొంగు కప్పయ్యా అనంటే ఆయన పెళ్లి చేసుకున్నాడంట. ఆమె వ్యక్తిగత జీవితంలో మనం గమనిస్తే ఏమండి, మొదట నయోమి కుమారుని పెళ్లి చేసుకున్నది. ఆయన ఎలా చనిపోయాడని మనకు తెలియదు, చనిపోయాడు. ఆ తర్వాత నయోమి చెప్పింది, అమ్మా నాతో రావద్దమ్మా, నీ ఇంట్లోనే ఉండు, నీ దగ్గరికి నీ ఇంటికే వెళ్ళిపో, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, సంతోషించు, నెమ్మదిగా బ్రతుకు అని. అయితే ఆ స్థితిని మనం గమనించగలిగితే ఆమె అన్నీ విడిచిపెట్టేసి వచ్చేసేసింది. నాకు అత్తమ్మ ఉంది కదా, ఇప్పటికే ముసలిదాగా మారిపోయింది, ఈమెను నేను ఎలా వదిలిపెట్టగలని ఆశ అలా వచ్చింది. మరలా ఆమె వ్యక్తిగత జీవితంలో ఏమండి, పెళ్ళి చేసుకుందామన్న ఆశ లేదు, పెళ్ళి అవుతుందన్న ఆశ లేదు. ఏమండి, ఆమె వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు కోరుకున్నది కూడా లేనే లేదు. ఇది జరుగుతుంది, నా జీవితం ఇక మీద బాగుపడుతుంది, మరలా నేను ఏమండి చిగురిస్తాను, పుష్పిస్తాను, నా జీవితం పచ్చగా ఉంటుంది, 3 పువ్వులు 6 కాయల్లాగా నా జీవితం మారుతుంది అన్న ఆశలు ఏమీ లేవు. నిరీక్షణ లేని జీవితం ప్రియమైన మాట్లాడ.
మోడుబారిపోయిన జీవితం ప్రియమైన వాళ్ళరా. అయితే ఇప్పుడు ఆయన చూడండి, నిరీక్షణ లేని జీవితానికి నిరీక్షణ కలుగు చేశాడు. హల్లెలూయా. మోడుబారిపోయిన జీవితాన్ని బోయాజు ఏం చేశాడు? గట్టి చెప్పండి, చిగురింప చేశాడు. ప్రియమైన వాళ్ళరా, దాసురాలిగా ఉన్న ఆ రూతుని యజమానురాలిగా మార్చడం మనం గమనించగలుగుతా ఉన్నాం. భవిష్యత్తు ఇక ఉంటుంది అన్నది లేదు. ఆ భవిష్యత్తు లేని ఆ జీవితానికి ఒక మంచి భవిష్యత్తును కలుగు చేసిన వాడు రూతు జీవితంలో ప్రియమైన వాళ్ళరా బోయాజు అనే వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో కూడా నిరీక్షణ లేని మాటలు, నిరీక్షణ లేని ఏమంటే జీవితం ఒకవేళ జీవిస్తూ ఉన్నావేమో. నిరీక్షణ అనేది ఆశలు కలిగిస్తుంది, ఆశలు పుట్టిస్తుంది. అయితే ఆశలు లేని జీవితం నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఆశలు లేవు. బాగుపడతాను అన్న ఆశ లేదు. స్వస్థత పొందుతాను, ఈ రోగం నన్ను వదిలిపోయి నాకు ఆరోగ్యం కలుగుతుంది, మునుపటిలాగే నేను నడుస్తాను, నేను తిరుగుతాను, మళ్ళీ నా పనులు నేను చేసుకుంటాను అన్న ఆశ అనేది లేదా? అర్థమవుతుందా? ఇక నీ భర్త జీవితంలో ఒక గొప్ప కార్యం జరుగుతుంది అన్న ఆశ లేదా? ఉద్యోగం వస్తుందన్న ఆశ లేదా? వ్యాపారం నేను చేయగలను ఆశ లేదా? ఆత్మ సంబంధమైన జీవితంలో నేను రాణించగలను, యేసయ్య కోసమే సాక్షిగా జీవించగలను అన్న ఆశ లేదా? ఆశలు లేని నీ జీవితంలో ఆశలు పుట్టించునుగాక. హల్లెలూయా. మోడుబారిపోయిన నీ జీవితం చిగురింపజేయునుగాక. నీకు ఒక మంచి భవిష్యత్ నా ప్రభు అనుగ్రహించునుగాక, నా ప్రభు అనుగ్రహించునుగాక. దాసురాలిగా ఉన్న నీ జీవితం యజమానురాలిగా చేయునుగాక, యజమానులుగా మార్చబడుదురుగాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నీ వ్యక్తిగత జీవితంలో ఒకసారి గమనించు సహోదరుడా, సహోదరి. ఆమె ఏ రోజైనా తలంచి ఉంటుందా? ఆమె ఏ రోజైనా ఆలోచన చేసి ఉంటుందా? నేను అత్తమ్మతో వెళ్ళిపోతా ఉన్నాను, ఆమె చేసి పెట్టుకుంటా ఉండడమే నా బతుకు, ఇంతే కదా, మరలా నా జీవితంలో ఒక కార్యం జరుగుతుంది, ఆశ్చర్యకరమైన భవిష్యత్తు నాకు కలుగుతుంది, నేను యజమానురాలుగా మార్చబడతాను, నా వ్యక్తిగత జీవితం మరొక రకంగా మారిపోతుంది, నా స్థితే మార్చబడుతుంది అన్న ఆశలు ఏమాత్రం ఆమె జీవితం లేవు. ప్రియమైన తలంచలేదు, ఆలోచన చేయలేదు కూడా. ఒకవేళ అలాంటి పరిస్థితులు నువ్వు ఉన్నావేమో, నా ప్రభు నీ కోసమే తెలియజేస్తాడు. ప్రియ యవనస్తురాలా, ప్రియ నా తల్లులారా, తండ్రులారా, నిశ్చయముగా నా దేవుడు ముందు రోజుల్లో మంచి భవిష్యత్తు అనుగ్రహించునుగాక, మంచి భవిష్యత్తు మీకు అనుగ్రహించునుగాక, మంచి రోజులు నీవు చూచుదువుగాక, మంచి భవిష్యత్ నా దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఒకసారి జీవితం అనుభవాన్ని గుర్తెరగని ప్రియమైన వాళ్ళరా, ఎంతగా నిరుత్సాహపడిపోతా ఉన్నావు, ఎంతగా ఏమండి నోరు తెరిచి మాట్లాడితే ఏమండి ఇంకేముందిలే అంతా అయిపోయింది కదా, ఇక ఈ టైంలో ఏమన్నా జరుగుతుందా, అంతా అయిపోయింది కదా ఇంకా జరుగుద్దా అన్న ఆ పరిస్థితులు ఉన్నాయేమో. ఒకసారి ఏం జరిగిందంటే, పెళ్లి చేద్దామని చెప్పేసి ఆ పక్కళ్ళు ఈ పక్కలో చూసుకొని కుదిరించుకున్నారు. బ్రహ్మాండంగా పెళ్లి జరిగింది, ఆనందంగా గడుపుకుంటా ఉన్నారు, గాల్లో మేళ్ళ గడుతూ ఉన్నారు, రోజులు దొర్లిపోతూ ఉన్నాయి. సంవత్సరమైంది, 2 సంవత్సరాలైంది, 3 సంవత్సరాలైంది, 4 సంవత్సరాలైంది, 5 సంవత్సరాలైంది. సంతానం కలగకపోయేసరికి ఏమండి, ఇక చుట్టుపక్కల అమ్మలక్కలు మామూలుగా ఉంటారా, వాళ్ళకి లేకపోయినా వీళ్ళకి తొందర ఎక్కువ కదా, చుట్టుపక్కల అమ్మలక్కలకి తొందర ఎక్కువ కదా. ఆ తర్వాత ఇంట్లో ఉన్న అత్తమ్మ పోరు పెట్టుకుంటా ఉంది. అరే ఏందిరా, నాకు ఆశ ఉండదంట్రా, ఎవరో వచ్చారు నాతో కూడా చెప్పారు, నాకు ఆశ ఉండదన్న నా పిల్లని ఎత్తుకొని తిరగాలని, నాకు ఆశ ఉండదన్నా పెంచాలని, నాకు ఆశ ఉండదన్నా నాకు ముద్దు మురిపం ఉండదన్నా నా కొడుకు పిల్లని ఎత్తుకొని తిరగాలని అన్నది. దేవుడు మొత్తం మీద ఆడపిల్లని ఇచ్చాడు. హల్లెలూయా. అలాగా ఆమె కొడుకు చెప్తా ఉందంట, ఏరా 5 సంవత్సరాలైంది, 6 సంవత్సరాలు, ఇంకెందుకురా, ఇంకా నువ్వు అంటే ఇంకొక పెళ్లి చేస్తాను రా. దేనికోసం? ఇట్టటి తల్లులు కూడా ఉంటారు, కొంతమంది ఇట్టటి వాళ్ళు కూడా ఉంటారు. సంతానం కొరకేనా నువ్వు పెళ్లి చేసేది? అర్థమవుతుందా? కొంతమంది గమనించండి ప్రియమైన వాళ్ళు, ఇలాగా
కుమారుని జీవితాలు నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు, కుమార్తె జీవితాలు నాశనం చేసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అర్థమవుతుందా? సంతానం రే ఇంకెప్పుడు రా నువ్వు అనరా, ఇంకొక పెళ్లి చేస్తా. ఇక ఆయన డ్యూటీకి పోతే భయంకరమైన పోరు ఇంట్లో. అదే అంటారు కదా, 10 మంది మగవాళ్ళైనా కలిసి ఉంటారు కానీ 2 కొప్పులు మాత్రం మీకే బాగా తెలియాలి కదా. హల్లెలూయా. ఇక ఆ 2 కొప్పులు ఆ ఇంట్లో ఉండలేకపోతా ఉన్నాయి. అత్తమ్మ చెప్పిన ప్రతి పని చేస్తూనే ఉంది, వేకునే లేస్తుంది, అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నా ఇదొక్క కారణంతో సూటిపోటి మాట్లాడుతా నోటికొచ్చేట్టుగా మాట్లాడుతా ఎవరిని విసిగిస్తా ఉంటే ఒకరోజు నేను తట్టుకోలేక భర్తకి చెప్పింది, ఇట్లా చేస్తుంది మీ అమ్మ అని. నేనేం అనలేదు కదా, మా అమ్మే కదా నిన్ను అన్నదే, సర్దుకుని పోలే, వాళ్ళకు కూడా ఉంటాయి కదా, వాళ్ళతో మనకి ఎందుకులే, మనం బాగుందాంలే అని భర్త చెప్తా ఉన్నాడు. సరేనని కళ్ళ మీద నీళ్లు తుడుచుకోవడం, కాస్త అలా నడిపించబడతా ఉంటే ఆ పోరు తట్టుకోలేక వాళ్ళమ్మ చెక్కిచ్చి మొత్తం మీద విడాకులకు సంతకాలు పెట్టించిందండి. అబ్బాయి చేత విడాకులకు సంతకాలు పెట్టించింది. ఆ అమ్మాయి ఇంటికి పంపించేసేసింది, వాళ్ళ ఇంటికి పంపించేసేసింది. ఇక అక్కడ ఆ అమ్మాయి ఏమండి ఎంతకాలం 4 రోజులు ఇంట్లో ఉంటుంది, 4 రోజులు ఉంటుంది, తర్వాత ఉండరు కదా. ఆ తర్వాత అమ్మాయి ఎందుకమ్మా ఊరికే బాధపడతా ఉంటావు, జరిగేది జరుగుద్దులే, తొందరపడమాక, నువ్వు ఆలోచన చేయమాక, నీ ఆరోగ్యం పాడు చేసుకోమాక, నువ్వు కాస్త ఆలోచన నుంచి బయటకు వచ్చేటట్లుగా నువ్వు ఏదన్నా ఉద్యోగం చూసుకో అంటే ఆమె ఆ టీచర్ ఉద్యోగం చూసుకున్నది. పాపం ఆ పక్క ఊర్లో టీచర్ ఉద్యోగం చూసుకున్నది. ఇక రోజు ఉదయాన్నే పోవడం రావడం ఇది జరుగుతూ ఉంది. కోర్టు నుంచి రావడం ఏమండి ఇవి చూసుకోవడం ఇలా ఏమండి. ఇక లాస్ట్ హీరింగ్ అంటారే, వాళ్ళు తిప్పుతారు కదా, ఒకేసారి హీర్ కదా, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిప్పుతారు కదా. ఇక ఆ సమయం లాస్ట్లో ఏమండి ఒక రోజున ఆ తల్లి ఆమె అలా రోజు డ్యూటీకి వెళ్ళి వస్తూ ఉంటే ఒక రోజున కొంచెం లేట్ అయ్యి డ్యూటీకి పోయేదానికి బస్సు వెళ్ళిపోతే పక్క ఊర్లో ఉన్నాయి కదా, నడుచుకుంటా పోదాం, అలా నడుచుకుంటా పోతా ఉంది. నడుచుకుంటా వెళ్తా ఏమండి ఆలోచన వస్తూ ఉంది, ఏంటి నా బతికేలా అయిపోయింది, భర్తకు దూరంగా, కుటుంబానికి దూరంగా, ఏంటి నా పరిస్థితి అని ఆలోచన చేసుకుంటా, నా జీవితం బాగుపడుతుందా, నా జీవితం మరలా చిగురేస్తుందా, మరలా కలుస్తామా, ఇక మరలా కుటుంబంగా ఉండగలమా అని ఆలోచన చేసుకుంటా ఏమండి ఆమె కోపముతోనట, యేసయ్యా నీవేమో పరలోకంలో పరిశుద్ధుడు వేవేల దూతలు స్తుతిస్తూ ఉంటే గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నావు, సంతోషిస్తూ ఆనందిస్తూ నువ్వేమో పరవలు తొక్కుతా ఉన్నావు, గంతులు వేస్తూ ఉన్నావు, నేనేమో ఎంత బాధపడతా ఉన్నాను చూడు, ఎంత వేదతో ఉన్నాను చూడు అని ఆ ఎండ నడుచుకుంటా పోయేటప్పుడు ఒప్పటికి ఎండ పడుతుంది కదండి, అది తట్టుకోలేక ఈ భారం ఆ భారం ఎక్కువైపోయి దిగిరా అని గట్టిగా మాట్లాడిందంట. ఆ తర్వాత వెళ్తా ప్రభువా తప్పైపోయింది నాయనా, నన్ను క్షమించయ్యా, అనుకోండి మాట అన్నానయ్యా, అయ్యా తప్పైపోయిందయ్యా అనుకుంటా అలా వెళ్ళిపోయిందండి. ఆ తర్వాత మళ్ళా ఇంటికి వచ్చేసేసరికి ఆమెకు ఒక లెటరు, వాళ్ళ అమ్మకు ఒక లెటరు, వాళ్ళ నాన్నకు ఒక లెటరు వచ్చింది. అమ్మాయి లెటర్ వచ్చినాయి చూడమ్మాయి అంటే వాళ్ళు చదువుకొని ఏమి చదువుకోలేదు, కాస్త చూసి చదువుతూ ఉంటే ఆ రోజుల్లో రాజశ్రీ రాస్తారు కదా, ఇక దీర్ఘాలు తీస్తారు కదా, అలా దీర్ఘాలు తీసి ఏమండి ఒక పేరు పెట్టి నన్ను క్షమించు భర్త రాశాడు, నన్ను క్షమించు. ఇక లెటర్ మొత్తం నన్ను క్షమించు, నేను వస్తాను నేను తీసుకెళ్తాను, నువ్వు ఒప్పుకో అని మాట్లాడుతా రాశాడంట. అమ్మ లెటర్, అత్తమ్మ నన్ను క్షమించు, నేను మీ అమ్మాయిని తీసుకుపోతాను, పంపించండి. మామయ్య నన్ను క్షమించు, మీ అమ్మాయి తప్పేమీ లేదు, నా తప్పే ఉంది, మా అమ్మ తప్పే ఉంది, నన్ను క్షమించని ఈ మాటలు 3 లెటర్లు అంట. ఏం చేద్దాం అనుకున్నారు, వస్తే వెళ్తావా, వెళ్తాను. ఆ తర్వాత ఆయన రానే వచ్చాడండి, తర్వాత వెళ్ళారండి. తర్వాత కుటుంబంగా ఏక మనస్సు ఏక తాత్పర్యం కలిగి జీవించారండి. ఆ తర్వాత దేవుడి జ్ఞాపకం చేసి 2 పిల్లల్ని ఇచ్చారండి. ఇప్పుడు వాళ్ళు ఆస్ట్రేలియా సెటిల్ అయిపోయారు.
సౌందర్యపూర్ణుడా సర్వలోకనాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక సౌందర్యపూర్ణుడా సర్వలోకనాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక యేసయ్యా నా ప్రాణ స్నేహిత మనసంతా నిండిన మధురానుబంధమా అతి ప్రియుడా నా ప్రాణేశ్వరా అపురూపమే నీ ముఖ దర్శనం మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి తను తింపును ఆశ తీరా అతి కాంక్షణీయుడా మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి తను తింపును ఆశ తీరా అతి కాంక్షణీయుడా సౌందర్యపూర్ణుడా సర్వలోకనాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక సద్భక్తితో బ్రతుకాశించగా వాగ్దాన ధ్వనులే బలపరచెను సద్భక్తితో బ్రతుకాశించగా వాగ్దాన ధ్వనులే బలపరచెను విశ్వాసయాత్ర కడగండ్ల పాలైనను కన్నీటి కడలి చెలరేగి పొంగినను నీవే నిమ్మలపరచినావు మనసు కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా సౌందర్యపూర్ణుడా సర్వలోకనాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక యేసయ్యా నా ప్రాణ స్నేహిత మనసంతా నిండిన మధురానుబంధమా అతి ప్రియుడా నా ప్రాణేశ్వరా అపురూపమే నీ ముఖ దర్శనం మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి తను తింపును ఆశ తీరా అతి కాంక్షణీయుడా మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి తను తింపును ఆశ తీరా అతి కాంక్షణీయుడా సౌందర్యపూర్ణుడా సర్వలోకనాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక
కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. అబ్రహాము నమ్మిన దేవుడా అబ్రహాము నమ్మిన దేవుడా నా పితరుల ఆరాధ్య దైవమా. అబ్రహాము నమ్మిన దేవుడా నా పితరుల ఆరాధ్య దైవమా. ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి నీకు సాటి ఎవరు యేసయ్యా. ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి నీకు సాటి ఎవరు యేసయ్యా.